సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం 1300 నుంచి 1400 వరకు ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే చూస్తాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో వీటికి ప్యారలల్ గానే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా పిక్టోరియల్ ఫామ్ సేమ్ ఇలానే అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో అవి కావాలంటే మన ఛానల్ ఓపెన్ చేసి మీరు ప్లేలిస్ట్లో మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో వీటితో పాటుగానే 2025 సీజీఎల్కి సంబంధించిన రీజనింగ్ అలాగే మ్యాథ్స్ షిఫ్ట్ వైజ్ పేపర్స్ అయితే సాల్వ్ చేసి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కావాలంటే మీరు అవి కూడా ప్లేలిస్ట్లోనే ఉంటాయి, చెక్అవుట్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో 1301 వచ్చేసి పీటర్. పీటర్ అంటే డిక్రీజ్ ఆర్ ఫేడ్ గ్రాడ్యువల్లీ బిఫోర్ కమింగ్ టు ఎన్ ఎండ్ అనమాట. సో అంటే మొత్తాన్ని కోల్పోయే లోపు కొంచెం 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 తగ్గిపోవడాన్ని పీటర్ అంటారు అనమాట. సో మనకి ఇంగ్లీష్లో పీటర్ పార్కర్ అని ఉంటుంది చూసారా, పీటర్ పార్కర్ అని. సో అందులో పీటర్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి పియూ. పియూ అంటే ఏ లాంగ్ వుడెన్ సీట్ విత్ ఎ బ్యాక్ ఫర్ పీపుల్ టు సిట్ ఆన్ ఏ బెంచ్ అనమాట. సారీ, అనే చర్చ్. అంటే ఏంటంటే చర్చ్లో కూర్చోవడానికి మనకి బల్ల అంటారు చూసారా, మనకి రోడ్ సైడ్ ఉంటాయి. సో జ్ఞాపకార్థం అని చెప్పి బల్లలు ఉండి దాని మీద సో పర్సన్స్ జ్ఞాపకార్థం అని ఉంటుంది. అంటే ఏంటంటే జారబట్టడానికి ఒక బెంచ్ టైప్ ఉండేదన్నమాట. సో దాన్ని ప్యూ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిలాండ్రర్. ఫిలాండ్రర్ అంటే ఇప్పుడు అమ్మాయిల వెనకాల తిరిగే పర్సన్ని ఫిలాండ్రర్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిలాంథ్రోపిస్ట్. ఫిలాంథ్రోపిస్ట్ అంటే మనకి ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లో ఒకసారి వచ్చింది ఇది. సో అంటే దీనికి సినోనిమ్ టైప్ వచ్చింది. ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఎక్కువ హెల్ప్ చేయడం కోరుకునే పర్సన్ అనమాట. సో ఇప్పుడు ఏదో ఒకటి హెల్ప్ చేద్దాం వేరే వాళ్ళకి అనుకుని డొనేషన్స్ కానీ లేదంటే తన వంతు సహాయం చేసే పర్సన్ని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిలాంథ్రోపీ. ఫిలాంథ్రోపీ అంటే లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనమాట. ఏ లవ్ ఆఫ్ మ్యాన్ ఆర్ మ్యాన్ కైండ్ అనమాట. నెక్స్ట్ ఫిలాటలిస్ట్. ఫిలాటలిస్ట్ అంటే స్టాంప్స్ కలెక్ట్ చేసే పర్సన్ని ఫిలాటలిస్ట్ అంటారనమాట. సో స్టాంప్స్ ఉంటాయి కదా మనకి, చిన్న చిన్న స్టాంప్స్ ఇలాగ బాక్స్లో పోస్ట్ ఆఫీస్లో ఉంటాయి మనకి. అలాంటి స్టాంప్స్ని కలెక్ట్ చేసే పర్సన్ని ఫిలాటలిస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిలాటలీ. ఫిలాటలీ అన్న సేమ్ అనమాట, కలెక్షన్ అండ్ స్టడీ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అనమాట. ఫిలాటలిస్ట్ ఫిలాటలీ ఒకటే. సో మనకి అంతకుముందు ఓమ్నివోరస్ ఎలాగో వచ్చినాయో సేమ్ అలాగే ఇలా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫిలిస్టైన్. ఫిలిస్టైన్ అంటే పర్సన్ హూ డస్ నాట్ లైక్ ఆర్ అండర్స్టాండ్ ఆర్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ట్, లిటరేచర్, మ్యూజిక్ ఎట్సెట్రా. అంటే ఏంటంటే తనకి హూ డస్ నాట్ లైక్ ఆర్ అండర్స్టాండ్ అనమాట. సో తనకి నచ్చదు లేదా అర్థం కాదనమాట, బోర్ అనుకుంటాడు అనమాట. ఆర్ట్ కానీ లిటరేచర్కి సంబంధించి కానీ మ్యూజిక్ కానీ ఎట్సెట్రా ఇలాంటి టాపిక్స్కి సంబంధించి నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నేను జాయిన్ అవ్వను, నాకు బోర్ ఇలాంటివి అనుకునే పర్సన్ని ఫిలిస్టైన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిలోజైనిస్ట్. జైనిస్ట్ అంటే ఉమెన్ అనమాట. ఫిలోజైనిస్ట్ అంటే ఏ పర్సన్ హూ లైక్స్ ఆర్ అడ్మైర్స్ ఉమెన్. సో ఎవరైతే అమ్మాయిలంటే ఎక్కువ ఇష్టపడతారో అయితే చాలా ఎక్కువ అడ్మైర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పర్సన్ని ఫిలోజైనిస్ట్ అంటారనమాట. సో ఫిలోజైనిస్ట్ ఫిలాండ్రర్ 2 కొంచెం ఈక్వల్‌గానే ఉంటాయన్నమాట ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫిలాలజీ. ఫిలాలజీ అంటే స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ అనమాట. సో ఫిలాలజీ అంటే స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఫిలాలజీ అంటే స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫిలాసఫర్. సో ఫిలాసఫర్ అంటే తెలుసు కదా, నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు. సో అలాంటి పర్సన్‌ని ఫిలాసఫర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోబియా. సో మనం ఇప్పుడు దాకా చాలా సార్లు చూసాం. ఫోబియా అంటే ఏంటి? భయం. ఇంటెన్స్ అండ్ అన్‌రీజనబుల్ ఫియర్ ఆర్ డిస్‌లైక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫొనెటిక్స్. ఫొనెటిక్స్ అంటే సౌండ్స్ అనమాట. ద స్టడీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సౌండ్స్. సో మనం ఈ ఫొనెటిక్స్ యూజ్ చేసుకుని మనం ఒక ప్లేలిస్టే ఉంటది మనకి. ఇయర్స్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, కష్టమైన ఇయర్స్ ఉంటాయి కదా! సో ఇలాంటి ఇయర్స్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలో పెద్ద ప్లేలిస్టే చేసాం. సో ఒకసారి కావాలంటే చెక్‌ఔట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే మీకు మేబీ ఒక టర్నోవర్ కూడా అవ్వచ్చు మీకు మెమరీ జీఎస్ గుర్తుపెట్టుకోవడంలో ఇయర్స్. సో ఒకసారి చెక్‌ఔట్ చేసుకోండి. ఫొనెటిక్స్ అంటే స్టడీ ఆఫ్ సౌండ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిజిషియన్. ఫిజిషియన్ అంటే డాక్టర్ హూ ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ జనరల్ మెడిసిన్ అండ్ నాట్ సర్జరీ అనమాట. సో ఫిజిషియన్ అంటే ఏంటంటే తనకి సర్జరీతో సంబంధం ఉండదనమాట. నార్మల్‌గా ఫిజియాలజీ చేస్తారు కదా! సో అలా అనమాట. ఫిజియాలజీ అంటే మనకి అవుట్ సైడ్ ఉండగానే మనకి స్ట్రెచింగ్ చేయించి హ్యాండ్స్‌ని స్ట్రెచింగ్ చేస్తారు కదా! హ్యాండ్స్, లెగ్స్. అలానే మనకి ఎక్కడ ఏ పార్ట్‌లో నొక్కితే ఎక్కడ ఏం సెట్ అవుతాయి అనేది చూస్తూ ఉంటారు కదా! అలాంటి పర్సన్‌ని ఫిజిషియన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ అనమాట. సో ఇప్పుడే చెప్పాను కదా! ఫిజియాలజీకి సంబంధించిన వాళ్ళు అంటే హ్యూమన్ బాడీ మొత్తం తెలిసిన వాళ్ళనమాట. సో ఏ పార్ట్ ఎక్కడుంటది, ఏ బోన్ ఎక్కడుంటదో సర్జరీ చేయరు. కానీ తనకి ఔట్ సైడ్ నుంచే తెలుసనమాట. సో అలాంటి పర్సన్ అనమాట. నెక్స్ట్ ఫిజియోథెరపీ అంటే ఇదే. సో ఫిజిషియన్ చెప్తేనే జరుగుతదనమాట ఈ ఫిజియోథెరపీ అనేది. నెక్స్ట్ వచ్చేసి పిగ్స్టీ ఆర్ స్టై.
సో, ఫిక్స్డ్ ఐ ఆర్ స్టై అనమాట. సో, ఫిక్స్డ్ ఐ అని ఉంటే మీరు ఈజీగా చెప్పేస్తారు పందులుండే ప్లేస్ అని. బట్ స్టై అని ఇచ్చినప్పుడు మాత్రం ఒకసారి చూసుకోండి. సో, పందులుండే చోటుని స్టై అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి పైల్. పైల్ అంటే లార్జ్ నంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. పైల్ ఆఫ్ క్యాష్ అంటాం కదా! సో, పైల్ ఆఫ్ క్యాష్ అంటే కట్టలనమాట. డబ్బు కట్టలు. అంటే నంబర్ ఆఫ్ థింగ్స్ ఒకే ప్లేస్‌లో ఉంటాయన్నమాట. ఒకదాని మీద ఒకటి. అది పైల్ ఆఫ్ క్యాష్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పైల్ఫెరైజ్. పైల్ఫెరైజ్ అంటే ద యాక్ట్ ఆఫ్ స్టీలింగ్ సంథింగ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. అంటే తనకి క్లెప్టోమానియా అంటారు చూసాం. మనం క్లెప్టోమానియా చదివాం గుర్తుందా? దొంగతనం. సో, అలాంటిదే క్లెప్టోమానియా లాంటిదే. కానీ ఏంటంటే అది ఎక్కువ మొత్తంలో కూడా జరగొచ్చు. కానీ ఇక్కడ ఎక్కువ మొత్తం కాదు. చిన్న చిన్నవన్నమాట. ఇవి చూడండి పెన్ క్యాపులు దొబ్బుతున్నారు. పెన్ క్యాప్‌లు లేదంటే స్టాప్లరు. సో, ఇలాంటి చిన్న చిన్న వాటి దొబ్బేసే పర్సన్‌ని ప్లిఫరైజ్ అంటారనమాట సిట్యుయేషన్‌ని. నెక్స్ట్ వచ్చేసి పిలియన్. పిలియన్ అంటే సీట్ ఫర్ ఎ ప్యాసింజర్ ఆన్ ఏ మోటార్ సైకిల్. అంటే ఏంటంటే మనకి బైక్ మీద బ్యాక్ సైడ్ సీట్ ఉంటది గదా! సో, ఇలా ఎవరన్నా కూర్చోవడానికి ఉండే ప్లేస్‌ని పిలియన్ అంటారనమాట. సో, పిలియన్ అంటే బ్యాక్ సైడ్ ఉండే సీట్. నెక్స్ట్ పియానీర్. పియానీర్ అంటే వన్ హూ డస్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. సో, హి ఈస్ ఎ పియానీర్ ఫర్ ది ఇండియన్ మ్యూజిక్ అంటారు గదా! అంటే ఏంటంటే సో, మొదటి వ్యక్తి అని. అంటే మార్గదర్శకుడు అంటారు చూసారా అలాంటిది పియానీర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి పైరేట్. పైరేట్ అంటే సముద్రపు దొంగ. నెక్స్ట్ పైరేటెడ్ మూవీస్ అంటారు. సో, మనకి తమిళంవి వీటిల్లో పైరేటెడ్ మూవీస్ వస్తూ ఉంటాయి. పైరేటెడ్ అంటే ఏంటి? సో, ఫేక్ అనమాట. సెల్లింగ్ ఆర్ పర్చేసింగ్ యూజింగ్ ఎన్ ఇల్లీగల్ కాపీడ్ ప్రొడక్ట్ ఈస్ ఎ క్రిమినల్ అఫెన్స్ అనమాట. అంటే దానికి ఒరిజినల్ తను కాదు ఓనరు. బట్ ఏంటంటే ఫేక్. అంటే ఏంటంటే ఫేక్ ఇన్ ద సెన్స్ డూప్లికేట్ అని కాదు. ఒరిజినల్ కాపీని క్లోన్ చేస్తారనమాట. పైరేట్ చేస్తారు. పైరేట్ చేయడం అంటే దాన్ని ఇల్లీగల్‌గా క్లోన్ చేయడం లేదంటే పర్మిషన్ లేకుండా వాటిని క్యాప్చర్ చేయడం అనమాట. అలాంటిది పైరేటెడ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి పిస్కివారస్ అంటే వన్ హూ లివ్స్ ఆన్ ఫిష్ అనమాట. సో, ఫిష్ పట్టుకొని జాలరి అంటారు కదా! సింపుల్‌గా చెప్పాలంటే. తెలుగులో చెప్పాలంటే జాలరీ. సో, అలా గుర్తుపెట్టుకోండి. పిస్కివారస్ అంటే జాలరీ. నెక్స్ట్ వచ్చేసి ప్లకేట్. ప్లకేట్ అంటే మేక్ సమ్‌వన్ లెస్ యాంగ్రీ ఆర్ హెస్టైల్. సో, ఎవరికైనా కోపం తగ్గించడానికి ట్రై చేస్తే సో, అలాంటి సిట్యుయేషన్‌ని ప్లకేట్ అంటారు. సో, శాంతింపజేయడం అనమాట. నెక్స్ట్ ప్లాసిడ్ అన్నా శాంతి. సో, పెసిఫై అన్నా శాంతే. పెసిఫై అన్నా, ప్లాసిడ్ అన్నా శాంతిని కోరుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లాగరైజ్ అంటే తెలుసు కదా! కాపీ కొట్టడం అనమాట. ఒక దాంట్లో చూసి ఇంకొకటి యాజ్ ఇట్ ఈస్‌గా దింపితే దాన్ని కాపీ అది ప్లాగరైజ్ అంటారు. టేక్ అండ్ యూజ్ ఆఫ్ థాట్స్, ఇన్వెన్షన్స్ అనదర్ పర్సన్స్ యాస్ ఎ సోర్స్. అంటే వేరే వాళ్ళవి తనగా భావించి కొట్టేసి అవి తనని చెప్పుకొని తిరగడం అనమాట ప్లాగరైజ్ అంటే. సో, మనకి ఎక్కువ డాక్యుమెంట్స్ ప్లాగరిజం డిటెక్ట్ అయినాయి అంటారు చూసారా? ప్లాగరిజం అంటే ఏం లేదు. అంటే దొబ్బేసినాయి అని. అంటే ఓ దాంట్లో చూసి కాపీ కొట్టినాయి అని అనమాట. సో, అలాంటి దాన్ని ప్లాగరిజం అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్లాగరిస్ట్ అంటే వన్ హూ కాపీస్ ఫ్రమ్ అదర్ రైటర్స్. సో, ఇప్పటి వరకు చెప్పింది ఇదే. సో, ఈ 3 కూడా ఒకటే అనమాట. నెక్స్ట్ ప్లెయింటిఫ్ అంటే పర్సన్ హూ ఫైల్స్ ఏ సూట్. సో, ఇప్పుడు సూట్ అంటే డ్రెస్ సూట్ కాదు ఇది. సో, సూట్ అంటే కేస్ అనమాట. కేస్ టైప్ అనమాట. అంటే కేస్ ఫైల్ చేసే పర్సన్‌ని ప్లెయింటిఫ్ అంటారనమాట. సో, కోర్ట్‌లో మనకి కేసులు ఫైల్ చేస్తారు కదా! అలా అనమాట. నెక్స్ట్ ప్లాక్ అంటే ఫ్లాట్ మెటల్ ఆర్ పోర్సియన్ ప్లేట్ ఫిక్స్డ్ ఆన్ ఎ వాల్ యాస్ అన్ ఆర్నమెంటల్ మెమోరియల్. సో, మనకి ఇప్పుడు మనకి ఎప్పుడన్నా సమాధుల మీద గాని, లేదంటే ఎక్కడన్నా ఓపెనింగ్ సెరమనీస్‌లో గాని చూస్తే ఇలా బాక్స్ ఒకటుంటది ఐరన్ దాని మీద. సో, దాని మీద పేర్లుంటాయన్నమాట. ఇన్ మెమరీ ఆఫ్ లేదంటే ఫౌండర్స్ అని చెప్పి ఇలా అలాంటి దాన్ని ప్లేక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్లాజిబుల్ అంటే సీమింగ్ రీజనబుల్ అనమాట. సో, రీజనబుల్‌గానే ఉందే ఇదేదో అంటే నమ్మడానికి బానే ఉందే అంటాం చూసారా? అలాంటి దాన్ని ప్లాజిబుల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్లెబిసైట్ అంటే డెసిషన్ మేడ్ బై పబ్లిక్ ఓటింగ్. సో, పబ్లిక్ ఓట్ చేసి తీసుకున్న డెసిషన్‌ని ప్లెబిసైట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లెడ్జ్ అంటే ప్రామిస్ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి ప్లెంటిట్యూడ్ అంటే ఫుల్ ఆఫ్ అనమాట. కంప్లీట్ అనమాట. సో, మనకి ప్లెంటీ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయంటారు. అంటే ఏంటి? ఫుల్ ఆఫ్ సోర్సెస్ అని, కంప్లీట్ ఆఫ్ సోర్సెస్ అని అలాంటి దాన్ని ప్లెంటిట్యూడ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లియబుల్ అంటే కేపబుల్ ఆఫ్ బెండింగ్ ఈజీలీ. సో, మాల్యబుల్ అనుకున్నాం మనకు గుర్తుందా? మాల్యబుల్ అంటే ఎటు కడితే అటు వంచేది. సో, అలాంటిదే ప్లియబుల్ కూడా. సో, ప్లియబుల్ అన్నా కూడా సేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లంబర్ అంటే వాటర్ పైప్స్‌ని లీక్ అయితే కరెక్ట్ చేస్తూ ఉంటారు చూసారా? లేదంటే ఫిక్స్ చేసే పర్సన్‌ని ప్లంబర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్లూటోక్రసీ అంటే గవర్నమెంట్ బై ద రిచెస్ట్ పీపుల్ అనమాట. సో, ప్లూటోక్రసీ అంటే రిచెస్ట్ పర్సన్స్. ఇప్పుడు మన దేశంలో
అదానీ గాని, లేదంటే అంబానీ గాని సో వీళ్ళిద్దరూ కలిపి రూల్ చేస్తే దాన్ని ప్లూటోక్రసీ అంటారనమాట. బట్ ఏంటంటే మనది డెమోక్రసీ. సో ప్లూటోక్రసీ అంటే అలా రిచెస్ట్ పర్సన్స్‌ని రూల్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి పోడియం. పోడియం అంటే స్పీకర్స్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. మనం ఎక్కడైనా ఆడిటోరియంలో ఉంటే సో డాన్సెస్ వేయడానికి గాని, మాట్లాడడానికి గాని ఇక్కడ చైర్స్ ఉంటాయి. ఇక్కడ పోడియం ఉంటదనమాట. సో ఇక్కడ స్పీకర్స్ కూర్చొని మాట్లాడతారనమాట. లేదంటే డాన్స్ చేస్తారు. సో దాన్ని పోడియం అంటారు. నెక్స్ట్ వచ్చేసి పియాగ్నెంట్. పియాగ్నెంట్ అంటే ఎన్వోకింగ్ ఏ కీన్ సెన్స్ ఆఫ్ సాడ్‌నెస్ ఆర్ రిగ్రెట్. అంటే అప్పటి వరకు బానే ఉండి సడెన్‌గా ఏదైనా తలుచుకొని గాని, లేదంటే ఏదైనా చూసి గాని, సాడ్‌నెస్ గాని, లేదంటే బాధను గాని గుర్తు తెచ్చుకుంటే దాన్ని పియాగ్నైట్ అంటారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిమికల్. పాలిమికల్ అంటే సంథింగ్ దట్ ఈస్ పెర్టైనింగ్ టు కాంట్రోవర్సీ. సో ఏదైనా కాంట్రోవర్సీ జరగడానికి సిద్ధంగా ఉన్నా లేదంటే కాంట్రోవర్సీకి కారణమైనా దాన్ని పొలిమికల్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే తెలిసిందే. సైన్స్ ఆర్ ఆర్ట్ ఆఫ్ పొలిటికల్ గవర్నమెంట్. నెక్స్ట్ పాలియాండ్రీ. పాలియాండ్రీ అంటే ద కస్టమ్ ఆఫ్ హావింగ్ మోర్ దెన్ వన్ హస్బెండ్ అట్ ద సేమ్ టైమ్ అనమాట. సో మనకి ఆహ్, ఆహ్, మోనో సంబంధించి లేడీస్‌కి సంబంధించి మోనోజినిస్ట్, మోనోగమిస్ట్ అలా వచ్చాయి కదా! సో, అలాంటిది ఇది అనమాట. సో, అక్కడేంటంటే మల్టిపుల్ వైఫ్స్, సింగిల్ హస్బెండ్. ఇదేంటంటే మల్టిపుల్ హస్బెండ్స్, సింగిల్ వైఫ్ అనమాట. పాలియాండ్రీ అంటే. నెక్స్ట్ పాలిగమిస్ట్ అన్నా కూడా సేమ్ అనమాట. సో, పాలియాండ్రీ అన్నా, పాలిగమిస్ట్ అన్నా ఒకటే ఆల్‌మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి పాలిగమీ. పాలిగమీ అన్నా కూడా సేమే. సో, పాలియాండ్రీ, పాలిగమీ, పాలిగమిస్ట్ 3 ఒకటే అనమాట. ఆహ్, సారీ పాలిగమిస్ట్ మారుతుంది. పర్సన్ హావింగ్ మోర్ దెన్ వన్ వైఫ్ ఎట్ ద సేమ్ టైమ్ అనమాట. సో, వైఫ్‌లు ఎక్కువ మంది ఉంటే పాలిగమిస్టు, హస్బెండ్స్ ఎక్కువ మంది ఉంటే పాలియాండ్రీ. అలానే కస్టమ్ ఆఫ్ హావింగ్ మోర్ దెన్ వన్ హస్బెండ్. సో, సేమ్ పాలియాండ్రీ, పాలిగమీ ఒకటి, పాలిగమిస్ట్ ఒకటే అనమాట. బట్ ఏంటంటే మీనింగ్ ఒకటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే హస్బెండ్స్ ఎక్కువ, ఇక్కడ ఏంటంటే వైఫ్స్ ఎక్కువ అనమాట. సో, అలాంటి ట్రెడిషన్‌ని పాలియాండ్రీ అంటారు, పాలిగమిస్ట్ అంటారు, పాలిగమీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పాలిగ్లాట్. పాలిగ్లాట్ అంటే నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ తెలవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాలిగాన్. పాలిగాన్ అంటే ఏ ఫ్లాట్ షేప్ విత్ 3 స్ట్రెయిట్ సైడ్స్ ఆర్ 3 యాంగిల్స్ ఆర్ యూజువల్లీ 5 ఆర్ మోర్. సో, పాలిగాన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ట్రయాంగిల్‌తో స్టార్ట్ చేసి నంబర్ ఆఫ్ సైడ్స్ ఉండొచ్చు. నంబర్ ఆఫ్ యాంగిల్స్ ఉండొచ్చు. సో, అలాంటి దాన్ని ఏ షేప్ అయినా సరే పాలిగానే అంటారు. నెక్స్ట్ వచ్చేసి పాలిథీస్ట్. సో, సింపుల్‌గా చెప్పాలంటే పాలి అంటే మల్టిపుల్ అబ్బా! పాలి అని ఎక్కడొచ్చినా సరే మల్టిపుల్ అంటే మోర్ దెన్ వన్ అనమాట. థీస్ట్ అంటే గాడ్ అని చెప్పాను కదా! సో, పాలిథీస్ట్ అంటే హూ బిలీవ్స్ ఇన్ ప్లూరాలిటీ ఆఫ్ గాడ్స్ అనమాట. సో, మల్టిపుల్ గాడ్స్ ఉన్నాయని నమ్ముతాం కదా! సో, అలాంటి గాడ్స్‌ని పాలిథీస్ట్ అంటారు. నెక్స్ట్ పాపులస్ అంటే పీపుల్ అనమాట. నెక్స్ట్ పోర్ట్ అంటే షిప్స్ ఉండే ప్లేస్ అనమాట. ఏ ప్లేస్ వేర్ షిప్స్ లోడ్ అండ్ అన్‌లోడ్ గూడ్స్. సో, షిప్స్ లోడ్ అండ్ అన్‌లోడ్ చేసేదాన్ని పోర్ట్ అంటారనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి పోర్టబుల్. పోర్టబుల్ అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కుదిరేదనమాట. సో, పోర్టబుల్ స్పీకర్స్, పోర్టబుల్ బ్యాగ్స్, పోర్టబుల్ బాటిల్స్, సో, పోర్టబుల్ లగేజ్. సో, ఇదన్నీ పోర్టబుల్ అంటే ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉండేది. నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో అంటే కలెక్షన్ ఆఫ్ డ్రాయింగ్స్, డాక్యుమెంట్స్ రిప్రజెంట్ ఎ పర్సన్ ఎస్పెషల్లీ ఆర్టిస్ట్ వర్క్ అనమాట. సో, మనకి ఇప్పుడు ఏదన్నా స్టాక్స్ మార్కెట్ యాప్ చూసుకుంటే అందులో పోర్ట్‌ఫోలియోస్ అని ఉంటాయి. పోర్ట్‌ఫోలియోస్ అంటే ఏంటంటే ఆ పర్సన్ అప్పటి వరకు చేసిన వర్క్ అనమాట. సో, లేదంటే తను సేవ్ చేసుకున్న వర్క్, తను క్రియేట్ చేసిన వర్క్, తను దాచుకున్న వర్క్. సో, అలాంటిదనమాట. సో, అంతే తన వర్క్ మొత్తం ఒక చోట ఉంటే దాన్ని పోర్ట్‌ఫోలియో అంటారనమాట. సో, ఇక్కడ ఆర్టిస్ట్ అన్నాడు. సో, అది ఆర్టిస్ట్‌కే కాదు. సో, నంబర్ ఆఫ్ పీపుల్‌కి వర్క్ అవుద్ది. బట్ ఒకవేళ ఎగ్జామ్‌లో ఇస్తే ఆర్టిస్ట్ ఉంటే ఆప్షన్ ఆర్టిస్ట్ పెట్టండి. లేదు వేరేదేమన్నా ఇస్తే సో, అది కూడా దాన్ని ఆర్టిస్ట్‌లోకే ఎళ్తది. నెక్స్ట్ వచ్చేసి పోస్తమస్. పోస్తమస్ అంటే అక్కరింగ్ ఆర్ కమింగ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఆఫ్టర్ పర్సన్ డెత్. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత జరిగేదనమాట పోస్తమస్ అంటే. నెక్స్ట్ పోస్తమస్ చైల్డ్. పోస్తమస్ చైల్డ్ అంటే చైల్డ్ బోర్న్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఇట్స్ ఫాదర్ అనమాట. సో, తండ్రి చనిపోయిన తర్వాత పుట్టే పిల్లాడిని పోస్తమస్ చైల్డ్ అంటారు. తండ్రి చనిపోయిన తర్వాత పుట్టే పిల్లాడిని పోస్తమస్ అంటారు. ఇదెలా పాసిబుల్? సో, సరే పోస్టమస్ చైల్డ్. నెక్స్ట్ వచ్చేసి పోస్టమస్ పబ్లికేషన్. పోస్టమస్ పబ్లికేషన్ అంటే ఏ బుక్ పబ్లిష్డ్ ఆఫ్టర్ ది ఆథర్స్ డెత్. సో, పోస్టమస్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే చనిపోయిన తర్వాత. సో, ఇక్కడ చైల్డ్ కాబట్టి చనిపోయిన తర్వాత. ఇక్కడ పబ్లికేషన్ అంటే బుక్‌కి సంబంధించింది కాబట్టి తర్వాత. నెక్స్ట్ పోస్ట్‌మార్టం. పోస్ట్‌మార్టం అంటే చనిపోయిన తర్వాత ఎగ్జామిన్ చేస్తారు కదా! బాడీని ఎలా చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు అని. సో, అది. నెక్స్ట్ పోస్ట్‌పోన్ అంటే వాయిదా వేయడం. ప్రోకాస్టినేషన్. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ స్క్రిప్ట్స్ అంటే ఏ నోట్ అపెండెడ్ టు ఏ లెటర్ ఆఫ్టర్ ద సిగ్నేచర్ అనమాట. సో, సిగ్నేచర్ తర్వాత యాక్చువల్‌గా మనం ఏమన్నా రాస్తామా లెటర్‌లో ఏమి రాయం. కానీ ఏదన్నా చిన్న నోట్ లాంటిది రాస్తే దాన్ని పోస్ట్ స్క్రిప్ట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి పోర్టబుల్.
సో, ఇది పోర్టబుల్ కాదు. పోర్టబుల్ వేరు, పోర్టబుల్ వేరు. సో, ఆర్ అనేది డిఫరెన్స్ ఉంది చూసుకోండి. పోర్టబుల్ అంటే ఇది. పోర్టబుల్ అంటే ఇది. ఫిట్ టు డ్రింక్ అనమాట. అంటే తాగడానికి కరెక్ట్ అయినదంట. ఇప్పుడు నార్మల్ ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగగలమా? సో, తాగలేం. కానీ పోర్టబుల్ అంటే తాగేయగలిగాననమాట. అంటే మంచి వాటర్ అని. నెక్స్ట్ వచ్చేసి పోషన్. పోషన్ అంటే లిక్విడ్ విత్ హీలింగ్ అండ్ మ్యాజికల్ అండ్ పాయిజనస్ ప్రాపర్టీస్. మనకి 'టామ్ అండ్ జెర్రీ'లో గాని, లేదంటే ఓల్డ్ మూవీస్‌లో గాని చూస్తూ ఉంటాం. సో, ఆ లిక్విడ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, అది తాగిన తర్వాత సూపర్ పవర్స్ వచ్చేస్తాయి టామ్‌కి. అలా అనమాట. సో, ఆహ్, అలాంటి లిక్విడ్‌ని పోషన్ అంటారనమాట. సో, మనకి పోషన్ అని ఉంటాయి ఆల్రెడీ బాటిల్స్ మీద మనకి కార్టూన్స్ చూస్తే. సో, అది. నెక్స్ట్ వచ్చేసి పాట్ పౌరి. పాట్ పౌరి అంటే మిక్స్చర్ ఆఫ్ డ్రైడ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ రూమ్ స్మెల్. సో, ఏంటంటే రూమ్ స్మెల్ రావడం కోసం ఫ్లవర్స్‌ని గాని, అలాగే ప్లాంట్ లీవ్స్ కానీ మిక్స్ చేసి ఒక బౌల్‌లో పెడితే దాన్ని పాట్ పౌరి అంటారనమాట. సో, మనకి ఇక్కడ కాదు గానీ ఎక్కువ అడవి సంచార జాతులుంటారు కదా! సో, వాళ్ళకి తెలుస్తదిది. సో, ఏ ఫ్లవరు, ఏ లీఫ్ కలిపితే ఏ స్మెల్ వస్తదని. సో, వాటిని మనం ఇక్కడ ఫ్రాగ్రెన్స్‌ల కింద మార్చుకొని వాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే యాక్చువల్ అప్లికేషన్ ఆఫ్ ఎన్ ఐడియా, బిలీఫ్ ఆర్ మెథడ్ అనమాట. సో, ఏదన్నా ప్రాక్టీస్ చేయడం అంటారంటే ఏంటంటే, దేన్నన్నా ఎక్కువ సార్లు రివిజన్ చేయడం అనమాట. సో, దానివల్ల ఏంటంటే, మన ఫైనల్ యాక్ట్‌లో కరెక్ట్‌గా వస్తదనమాట. నెక్స్ట్ ప్రాగ్మాటిస్ట్. ప్రాగ్మాటిస్ట్ అంటే వన్ హూ వాల్యూస్ ప్రాక్టికల్లీ అనమాట. సో, ఇది ఇలాగే ఉండాలి, అలా ఎందుకూడదు అని అనుకునే పర్సన్ అనమాట. సో, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనుకుంటారు గదా! ప్రాక్టికల్‌గా థింక్ జేస్తారు. సో, అలాంటి పర్సన్‌ని ప్రాగ్మాటిస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రికారియస్. ప్రికారియస్ అంటే డిపెండ్ ఆన్ ఛాన్స్ అనమాట ఆర్ అన్‌సర్టినిటీ. సో, అంటే తన హార్డ్ వర్క్ మీద గాని, లేదన్నా దేని మీద డిపెండ్ అవ్వదనమాట. ఓన్లీ ఛాన్స్ గాని, అన్‌సర్టైన్ అంటే ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయ్యేదాన్ని ప్రికారియస్ అంటారనమాట. సో, ఇప్పుడు మనకి ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తదనేది మనకు తెలీదు. బట్ ఏంటంటే మనం చదువుకెళ్తాం. కానీ అది నీ లక్ మీద బేస్ అయి ఉంటది. సో, అలాంటి దాన్ని ప్రికారియస్ అంటారనమాట. ఏమో నీకు చదివిన దాంట్లో వస్తే నీకు ఈజీ అనిపిస్తది. అదే చదవని దాంట్లోంచి వచ్చి మీరెంత చదివినా చదవని దాంట్లోకొస్తే అది మీ హార్డ్ వర్క్ లేనట్టా కాదు కదా! సో, మీ లక్ అనమాట అది. సో, దాన్నే ప్రికారియస్ అంటారు. అంటే చేతుల్లో లేనిది. నెక్స్ట్ ప్రిసిడెంట్ అనమాట. ప్రిసిడెంట్ అంటే ఏ ప్రీవియస్ కేస్ దట్ మైట్ సర్వ్ యాస్ ఎ ఎగ్జాంపుల్ ఆర్ గైడ్ ఇన్ సబ్సిక్వెంట్ సిట్యుయేషన్స్. ఇప్పుడు మనకి సపోజ్ మనకి పాలిటీ చదివేటప్పుడు కొన్ని కేసెస్ చదువుతాం. సో, ప్రతి ఆర్టికల్ దగ్గర కొన్ని కేసెస్ ఉంటాయి. హిస్టారికల్ కేసెస్. సో, ఆ హిస్టారికల్ కేసెస్ ఎందుకు అలా బయటకొచ్చాయంటే న్యూసు. సో, ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఏమన్నా జరిగితే మళ్ళీ దాన్ని మొత్తం ఫస్ట్ కాడి నుంచి కేస్ తీసుకోకుండా సో, సేమ్ దానికిచ్చిన అదుంటది గదా! ఔట్‌పుట్, రిజల్ట్. సో, సేమ్ దాన్నే దీనికి కూడా అప్లై చేస్తారనమాట. సో, దాన్ని ప్రిసిడెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రిసిపైస్. ప్రిసిపైస్ అంటే ఎ వెరీ స్టీప్ ఆర్ ఓవర్ హ్యాంగింగ్ రాక్ ఫేస్ క్లిఫ్ ఆన్ ఎ మౌంటైన్. సో, మనకి మూవీస్‌లో చూస్తూ ఉంటాం గదా! సో, ఇలా అనమాట. క్లిఫ్‌లా ఉంటదనమాట. సో, ఇలా 7 షేప్‌లో ఉండి చాలా స్టిఫ్‌గా ఉంటదనమాట. చాలా ఎడ్జ్ ఉంటది. సో, అలాంటి దాన్ని ప్రిసిపైస్ అంటారనమాట. అలాంటి రాక్‌ని. నెక్స్ట్ ప్రిడేటర్. ప్రిడేటర్ అంటే ఇంకొక యానిమల్‌ని చంపి తినే యానిమల్‌ని ప్రిడేటర్ అంటారనమాట. ప్రిడెసెసర్ అంటే సో, ముందొచ్చేదనమాట. సమ్‌వన్ హూ హెల్డ్ ఎ పొజిషన్ బిఫోర్ ద కరెంట్ హోల్డర్. సో, ప్రిడెసెసర్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి ప్రిడిక్టింగ్. ప్రిడిక్టింగ్ అంటే అంచనా వేయడం తెలుసు కదా! సో, ప్రిడిక్ట్ చేశారంటే అంచనా వేశాను. సో, ఫోర్ టెల్లింగ్ టైప్ అనమాట. బట్ గెస్ చేయడం అనమాట. నెక్స్ట్ ప్రీఫేస్. ప్రీఫేస్ అంటే బుక్స్‌లో మనకి ప్రీఫేజ్ అని ఉంటది. అంటే ముందు మాట. తెలుగులో చెప్పాలంటే ముందు మాట అంటాం కదా! సో, ముందు మాట అంటే ఆ బుక్ గురించి చెప్తారనమాట ఆథర్. సో, అలాంటి దాన్ని ప్రీఫేస్ అంటారనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిజుడిసైజ్. ప్రిజుడిసైజ్ అంటే టు బి బయాస్డ్ అగైన్స్ట్ అనమాట. సో, అంటే దేనికన్నా బయాస్‌కి దూరంగా ఉండాలనమాట. సో, మనకిప్పుడు ఒకవైపు ఉంటారు కదా! బయాస్డ్ అంటే పక్షపాతం అలా పక్షపాతం లేకుండా పక్షవాతం కాదు పక్షపాతం. సో, పక్షపాతం లేకుండా ఉండడం అనమాట. నెక్స్ట్ ప్రీలూడ్. ప్రీలూడ్ అంటే అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ దట్ హ్యాపెన్స్ బిఫోర్ అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ ఫార్మ్స్ ఎ ఇంట్రడక్షన్ టు ఇట్. అంటే ఏంటంటే ప్రీలూడ్ అంటే ఇప్పుడు ఏదైనా ఈవెంట్ జరుగుతుందనుకోండి. దానికన్నా ముందు ఒక ఈవెంట్ జరుగుతుంది. సో, ముందు జరిగిన ఈవెంట్ ఏంటంటే సెకండ్ జరగబోయే ఈవెంట్‌కి ఇంపార్టెన్స్ అనమాట. అంటే దాని గురించి చెప్పడానికి గాని, లేదంటే దానికి సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి గాని వాడేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రీమియర్. ప్రీమియర్ అంటే పబ్లిక్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ఎ మ్యూజికల్ థియేటర్ వర్క్ ఫర్ ద ఫస్ట్ షోయింగ్ ఆఫ్ ఎ ఫిల్మ్ అనమాట. సో, మనకి ప్రీమియర్స్ ఏస్తారంటారు కదా! అంటే ఏంటంటే ఒరిజినల్ డేట్ కన్నా ఒక రోజు ముందేస్తారు చూసారా? దాన్ని ప్రీమియర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రీమానిషన్. ప్రీమానిషన్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ సంథింగ్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్. అంటే ఏదో జరగబోతుందని స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండడం అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ అంటే రెడీ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి ప్రిస్క్రైబ్. ప్రిస్క్రైబ్ అంటే మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేశారంటారు చూసారా? అంటే ఏంటంటే సజెస్ట్ చేస్తారనమాట. సో, ట్రీట్మెంట్ చేసిన తర్వాత నువ్వు ఈ ప్రిస్క్రైబ్ వాడు మెడిసిన్స్ అంటారు. అంటే నువ్వు ఈ మెడిసిన్స్ వాడితే నీకు తగ్గుద్దని సజెస్ట్ చేస్తారనమాట. సో, దాన్ని ప్రిస్క్రైబ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రివారికేట్ అంటే టు మేక్ అవేస్ ఆర్ మిస్‌లీడింగ్ స్టేట్మెంట్స్ అనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే మిస్‌లీడింగ్ స్టేట్మెంట్స్‌ని తయారు చేయడం అనమాట. అంటే కన్‌ఫ్యూజ్ చేయడానికి రెడీగా ఉండటం. సో, దాన్ని ప్రివారికేట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రైడ్ అంటే గ్రూప్ ఆఫ్ లయన్స్. సో, లయన్స్ ఉండే ప్లేస్ డెన్. సో, గ్రూప్ ఆఫ్ లయన్స్‌ని ప్రైడ్, లయన్స్ ఉండే ప్లేస్ డెన్ అలా. నెక్స్ట్ వచ్చేసి ప్రివిలేజ్ అంటే రైట్ ఆఫ్ అడ్వాంటేజ్ అవైలబుల్ టు ఎ పర్సన్. సో, ఇట్స్ మై ప్రివిలేజ్ టు బి హియర్ అంటారు. అంటే ఇట్స్ మై అడ్వాంటేజెస్ అవైలబుల్ టు బి హియర్ అనమాట. అంటే అదొక సన్మానం లాగా అనమాట. సో, అలాంటి దాన్ని ప్రివిలేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొబేషనియర్ అంటే ఎ పర్సన్ వర్కింగ్ ఆన్ ఎ ట్రైన్ పీరియడ్. అంటే మనకిప్పుడు కంపెనీస్‌లో జాయిన్ అయ్యేటప్పుడు ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటది. అంటే ఆ ప్రొబేషన్ పీరియడ్‌లో తన పెర్ఫార్మన్స్ బావుంటేనే తనని ఉంచుతారు. లేదంటే తీసేస్తారనమాట. సో, అలాంటి దాన్ని ప్రొబేషన్ పీరియడ్ లేదా ప్రొబేషనియర్ అంటారు. ఆ పర్సన్‌ని ప్రొబేషనియర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రోకాస్టినేషన్ అంటే పోస్ట్‌పోన్ అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. అంటే వాయిదా వేయడం అనమాట. పోస్ట్‌పోన్‌ని ప్రోకాస్టినేషన్ అంటారు. అంటే తర్వాత చేద్దాం అంటారు కదా! అదనమాట. సో, డిలే చేయడం అనమాట. ప్రోకాస్టినేషన్ అన్నా సేమే. నెక్స్ట్ వచ్చేసి ప్రొడిగల్ అంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టే పర్సన్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే స్పెండ్ థ్రిఫ్ట్ అనమాట. సో, స్పెండ్ థ్రిఫ్ట్ పర్సన్‌ని ప్రొడిగల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడిగీ. సో, ప్రొడిగల్ వేరు, ప్రొడిగీ వేరు. సో, ప్రొడిగీ అంటే ఎ పర్సన్ ఎస్పెషల్లీ యంగ్ వన్ హూ హాస్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ అనమాట. సో, చిన్నగా ఉంటాడు. బట్ ఏంటంటే పెర్ఫార్మన్స్ బద్దలైపోద్దంటారు చూసారా? అలాంటిదనమాట ప్రొడిగీ అంటే. సో, మనకి డ్రామా జూనియర్స్‌లో గట్టా ఉంటారు చూసారా? సో, అలాంటి వాళ్ళని ప్రొడిగీ అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ అంటే ఏ హై డిగ్రీ ఆఫ్ స్కిల్ అనమాట. సో, ఏంటంటే తనకి చాలా మంచి స్కిల్ ఉంటదనమాట. సో, ఆ స్కిల్‌లో తనకి మంచి సర్టిఫికేట్ ఉంటదనమాట. ఎక్సెప్షనల్ స్కిల్స్. సో, అలాంటి పర్సన్‌ని ప్రొఫిషియన్సీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ అంటే తెలిసిందే. సో, ఎవరన్నా పర్సన్ గురించి డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిలిగేట్ అంటే రెక్లెస్ ఎక్స్‌ట్రావగేట్ ఆర్ వేస్ట్‌ఫుల్ ఇన్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అనమాట. సో, అంటే ఏంటంటే రెక్లెస్‌గా ఎక్కువ ఖర్చు పెట్టేయడం, వేస్ట్‌ఫుల్‌గా ఉండడం, రిసోర్సెస్‌ని వేస్ట్ చేయడం అంట. ప్రొఫిలిగేట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే దీనికి కంప్లీట్ అపోజిట్ అనమాట. ప్రొడిగల్‌కి కంప్లీట్ అపోజిట్. సారీ, ప్రొడిగల్‌కి కొంచెం సిమిలర్ అనమాట. అపోజిట్ కాదు. సినానిమ్ టైప్ అనమాట. సో, బట్ ఎగ్జాక్ట్ మీనింగ్ సేమ్ కాదు. బట్ సినానిమ్ టైప్. నెక్స్ట్ వచ్చేసి ప్రొలిటె ప్రొలిటరియేట్ అంటే వర్కింగ్ క్లాస్ పీపుల్ రిగార్డెడ్ కలెక్టివ్‌లీ అనమాట. అంటే పనిచేసే వాళ్ళందరిని ఒకేసారి తీసుకుంటే ఒక బ్రాంచ్‌లోకి సో, వాళ్ళని ప్రొలిటరేట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొలిఫికే ప్రొలిఫరేషన్ అంటే రాపిడ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ అండ్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ అనమాట. సో, మనకి ప్రొలిఫరేషన్ అంటే ఇప్పుడు సింగిల్ సెల్, మల్టిపుల్ సెల్ అయితే మళ్ళీ ఒక్కొక్క మల్టిపుల్ మళ్ళీ డబుల్ అయ్యి అలా అనమాట. మనకిప్పుడు చైన్ రియాక్షన్ అంటారు తెలుసా? న్యూక్లియర్ రియాక్టర్‌లో చైన్ రియాక్షన్ జరుగుతుంది. సో, అలాంటి దాన్ని ప్రొలిఫరేషన్ అనొచ్చనమాట. అంటే ఏంటంటే రాపిడ్ ఇంక్రీజ్ అవ్వడం అనమాట. నెక్స్ట్ ప్రొలాగ్ అంటే ఇంట్రడక్షన్ టు ఏ లిటరసీ వర్క్. సో, ఏదన్నా లిటరసీ వర్క్‌కి ఇంట్రడక్షన్ ఇస్తే సో, దాన్ని ప్రొలాగ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొలాంగ్డ్ అంటే ఇప్పుడు మన ఏదన్నా చెప్పేటప్పుడు యూ ఆర్ ప్రొలాంగింగ్ ది స్పీచ్ అంటారు. అంటే ఏంటంటే ఎక్కువ సాగదీయడం అనమాట. ఎక్కువ దూరం లాగడం అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాప్ అంటే ఏ పీస్ ఆఫ్ వుడ్, మెటల్ యూజ్డ్ ఫర్ సపోర్టింగ్ సంథింగ్, కీపింగ్ ఇట్ ఇన్ పొజిషన్ అనమాట. సో, ఇప్పుడు చూడండి ఇది పడిపోకుండా దీన్ని ఇక్కడ పెట్టాలంటే దీన్ని సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా పైకి పెడతారనమాట. సో, అలా ఏదైనా ఎక్కడ ఏం ఉంచాలో పెట్టడానికి హెల్ప్ చేసేది లేదా సెట్ చేసేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొపగండా అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే మిస్‌లీడ్ చేయడం అనమాట. సో, ఒక ఇన్ఫర్మేషన్‌ని వేరే ఇన్ఫర్మేషన్‌లా మిస్‌లీడ్ చేయడం. సో, మనకిప్పుడు 'ధురంధర్' మూవీలో ఒరిజినల్ ఆన్ ద ట్రూ ఇన్సిడెంట్స్ మీద జరిగినప్పటికీ కూడా సో, 'ధ్రువరాతే' లేదంటే 'కాంగ్రెస్' సో, ఇలాంటివేంటంటే ప్రొపగండా అంటారనమాట. సో, ఏంటంటే వాళ్ళకి ఎక్కడైతే వేరే మళ్ళీ గవర్నమెంట్‌కి సపోర్ట్ వచ్చేస్తదని భయం అనమాట. సో, దాని గురించి అది నిజమైనా సరే దాన్ని ప్రొపగండా అంటారు. సో, సింపుల్‌గా ప్రొపగండా అంటే సింపుల్‌గా చెప్పాలంటే మిస్‌లీడ్ చేయడం. నెక్స్ట్ ప్రొఫెట్ అంటే దూత అనమాట. సో, రాయబారి, దూత అలా అని వస్తదనమాట. సో, ప్రొఫెట్ అంటే పర్సన్ సెంట్ బై ఎ గాడ్ టు గైడ్ పీపుల్ అండ్ డెలివర్ డివైన్ మెసేజ్. సో, తను దేవుడు కాదు. కానీ దేవుడు పంపిస్తాడనమాట. సో, దేవుడు పంపించి తను కాదు అనే పర్సన్‌ని ప్రొఫెట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొపల్షన్ అంటే దాని యాక్షన్ ఆఫ్ డ్రైవింగ్ ఆర్ పుషింగ్ ఫార్వర్డ్. సో, ఏదైనా ముందుకు పుష్ చేయడం అనమాట. ముందుకు తీసుకెళ్ళడాన్ని ప్రొపల్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్క్రైబ్ అంటే టు ఫోర్బిడ్ సంథింగ్ ఎస్పెషల్లీ బై లా.
సో, ఏదైనా లాతో కొట్టడం మనకి భట్టాచార్య అంటాడు కదా! "నువ్వు లవ్‌తో కొట్టావు. నేను లాతో కొట్టానని." సో, అలా అనమాట. ఏదైనా లాతో కొట్టడం అనమాట. అంటే లా యూజ్ చేసుకొని మొత్తానికి క్యాన్సిల్ చేసాడు. నెక్స్టొచ్చేసి ప్రోసెలైట్. ప్రోసెలైట్ అంటే ఎ పర్సన్ హూ హాస్ కన్వర్టెడ్ టు అనదర్ రిలిజియన్ ఆర్ ఎ పొలిటికల్ బిలీఫ్. అంటే జంప్ జిలానీ బ్యాచ్ ఉంటది కదా! సో, కన్వర్టెడ్ బ్యాచ్. సో, వాళ్ళని ప్రోసెలైట్ అంటారనమాట. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి లేదా ఒక మతం నుంచి ఇంకో మతానికి పప్పులు, ఉప్పులు, ధాన్యం, నెయ్యి వీటిల కోసం మారిపోయే పర్సన్స్ ఉంటారు కదా! సో, వాళ్ళని ప్రోసెలైట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొటాగనిస్ట్. ప్రొటాగనిస్ట్ అంటే సెంట్రల్ క్యారెక్టర్ ఇన్ ఏ స్టోరీ ఆర్ ప్లే. సో, ఏదన్నా ప్లేలో గాని, స్టోరీలో గాని సెంట్రల్ క్యారెక్టర్ ఉంటది కదా! సో, అది. మనకిప్పుడు 'హ్యారీ పాటర్‌లో' హ్యారీ అండ్ ఎమ్మా వాట్సన్, సో, అలానే ఇంకొకడు ఉంటాడు కదా! రోజో సో, వాడు. వీళ్ళు ముగ్గురు అలా సెంట్రల్ క్యారెక్టర్స్ అలా అన్నమాట. వాళ్ళని ప్రొటాగనిస్ట్ అంటారనమాట. సో, యాంటాగనిస్ట్ అంటే విలన్ అనమాట. సో, ప్రొటాగనిస్ట్ అంటే హీరో అలా సింపుల్‌గా చెప్పాలంటే. సో, ప్రొటాగనిస్ట్ అంటే హీరోస్, యాంటాగనిస్ట్ అంటే విలన్స్. నెక్స్ట్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే రూల్స్ అనమాట. ఫిక్స్‌డ్ రూల్స్ ఉంటాయి. సో, వాటిని ఫాలో అవ్వాలనమాట. సిట్యుయేషన్స్‌లో కంపల్సరీగా ఆ రూల్స్‌ని బ్రేక్ చేయకూడదు. సో, అలాంటి దాన్ని ప్రోటోకాల్ అంటారనమాట. నెక్స్ట్ ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే ఇప్పుడు వర్కింగ్ ఐటెమ్స్ ఉంటాయి కదా! సో, వాటిలో స్మాల్ ఐటెమ్స్ అనమాట. అంటే ఫస్ట్ డిజైన్ అనమాట. ప్రోటోటైప్ అంటే సింపుల్ డిజైన్, ఫస్ట్ డిజైన్ అనమాట. సో, పెద్ద కార్ తయారు చేయాలి. సో, దానికి ముందు పెద్ద కార్ తయారు చేయడానికి ముందు దాని ప్రోటోటైప్ తయారు చేయాలి. అంటే ఏంటంటే అదసలు ఎలా ఉంటది చూత్తానికి, ఎలా వర్క్ అవుద్ది, ఎలా ఎలా మూవ్ అవుతది, ఎలా ఫంక్షనింగ్ ఉంటది అనేది చూపించడానికి సింపుల్‌గా చిన్న దానిలా డిజైన్ చేయడం అనమాట. సో, చూసారు కదా ఇక్కడ. సో, ఫస్ట్ పెద్ద రోబో తయారు చేయాలంటే ఫస్ట్ చిన్న రోబో తయారు చేయాలి. సో, అలాంటి దాన్ని ప్రోటోటైప్ అంటారనమాట. సో, ఇక్కడితో 1400 అయితే కంప్లీట్ అయినాయి. సో, నెక్స్ట్ వీడియోలో 100 చేస్తాం. సో, దాంతో 1500 కంప్లీట్ అవుతాయి. సో, ఇంకా 300 ఉంటాయి. సో, ఇంకొక 4 వీడియోస్‌తో కంప్లీట్ అయిపోతాయి మొత్తం. సో, ఈ ప్లే లిస్ట్‌తో పాటు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా అప్‌డేట్ అవుతున్నాయి. సో, మీరు కావాలంటే అవి కూడా చెక్‌ఔట్ చేయొచ్చు. సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.